హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఎస్సీ, బీబీఏ అలాగే బీఈసీఏ, సో డిగ్రీ ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 2023 అలాగే జనవరి 2024 ఎవరైతే మనకి ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నారో, సో ఇంకా చాలా మందికి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయలేదు. కాబట్టి ఈ యూనివర్సిటీస్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో పార్ట్ 2 అంటారు వీటిని. ఇక్కడ క్లియర్ గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. మల్టీ డిసిప్లినరీ కోర్సులో మనకి పేపర్ 1 ఇండియన్ హిస్టరీ. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా అయితే మీకు అర్థమవుతుంది. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోంచే మనం ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్స్లోంచే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అలాగే చాలా మంది స్టూడెంట్స్ మన పీడిఎఫ్స్ అనేవి పర్చేస్ అనేది చేశారనమాట. వాళ్ళకైతే డెఫినెట్గా అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తారో సో వారికి ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట పీడిఎఫ్ అనేది ఎంత యూజ్ అవుతుందో. సో ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి బై అనేది చేయొచ్చు అనమాట. సో వెరీ లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. సో నో ప్రాబ్లం. సో ఈ పేపర్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 2 hours అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. అలాగే దీంట్లో మనకి 2 sections ఉంటాయి. ఆల్రెడీ చెప్పినట్టుగానే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. పేపర్ కనుక చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో మనకి టోటల్గా మనకి 8 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 questions-లో ఎనీ 4 questions అనేవి మనం అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్. అలాగే సెక్షన్ బిలో టోటల్గా మనకి 5 questions అయితే ఇస్తారనమాట. టోటల్గా మనకి 3 units నుంచి ఓవరాల్గా 5 questions అనేవి ఇస్తారు. ఆ 5 questions-లో ఎనీ 3 questions అనేవి ఆన్సర్ అనేది చేయాలన్నమాట. 3 into 10 30 మార్క్స్. క్లియర్ కదా? 20 + 30 50 మార్క్స్ అనమాట. ఓకేదా? ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వేదిక్ లిటరేచర్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అశోకధామ పాలసీ. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి అక్బర్ రిలీజియస్ పాలసీ. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి భక్తి సైన్స్. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి గాంధీ రోల్ ఇన్ వందే మాత్రం. ఇవి టోటల్గా మనకి 8 questions-లో మీరు ఎనీ 4 questions అనేవి రాయాలన్నమాట. ఓకే కదా? నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో మనకి ఆన్సర్ ఎనీ 3 questions. సో టోటల్గా మనకి ఆల్రెడీ చెప్పినట్టుగానే మనకి 3 units నుంచి ఓవరాల్గా 5 questions మాత్రం ఇస్తారు. ఆ 5లో ఎనీ 3 అయితే మనం ఆన్సర్ అనేది చేయాలన్నమాట. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th question, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం. అలాగే 10th question వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. అలాగే 11th question వచ్చేసి డిస్కస్ అబౌట్ ద మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అలాగే 12th question వచ్చేసి రైట్ అబౌట్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అలాగే లాస్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసుకున్నట్లయితే 13th question, రైట్ అండ్ ఎస్సే ఆన్ సాల్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్. సో ఇవి కనుక మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎవరికైతే ఎగ్జామ్స్ అనేవి మీకు కండక్ట్ అవ్వలేదో సో ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ కూడా మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా అయితే మీకు మంచి యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంకా మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఫుల్ మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు టెలిగ్రామ్ ఐడి అనేది అక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ చేసి బై అనేది చేయొచ్చు అనమాట. అందులోనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, అలాగే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ యూనిట్ వైజ్గా అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే మీరు ప్రిపేర్ అనేది అవ్వచ్చు. సో కావాల్సిన డిస్క్రిప్షన్లో ఐడి ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి బై అనేది చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.